నా కూతురు ఫంక్షన్ సవ్యంగా జరగాలంటే ఆ బాలుగాడు ఇంట్లో ఉండకూడదు అంటుంది ప్రభావతి. నువ్వు మనిషివేనా అని కోపడతాడు సత్యం. వాడిని శాశ్వతంగా వెళ్ళమనడం లేదు, ఆ ఫంక్షన్ అయ్యే వరకు వెళ్ళమంటున్నాను అంటుంది. ఫంక్షన్కి అవసరమైన డబ్బుల కోసం ఎక్కువ ట్రిప్పులు ప్లాన్ చేస్తుంటాడు బాలు. డే అండ్ నైట్ కారు నడుపుతుంటాడు. తిండి తినకుండా తగిలిన దెబ్బలను కూడా పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తుంటాడు. మీనా బాలు కష్టం చూసి తట్టుకోలేకపోతుంటుంది. బాలు మాత్రం డబ్బు సంపాదనే లక్ష్యం అన్నట్టు కష్టపడుతూ ఉంటాడు. బాలు ఈ ఫంక్షన్కి లేకుండా ఉండేలా మీరే చెప్పాలి అంటుంది ప్రభావతి. అది నా వల్ల కావడం లేదంటాడు సత్యం. మీరు చెప్పలేకపోతే నేనే చెప్తాను అంటుంది ప్రభావతి. ఇది ఇప్పుడు ఈయన మనసు మార్చేస్తుందేమో అనుకుంటుంది ప్రభావతి మీనాను. ఏమైంది మీనా, ఇంకా నిద్రపోలేదా అని సత్యం అడుగుతాడు. ఆయన ఇంకా రాలేదు, చెల్లెలి ఫంక్షన్ కోసం ఎక్కువ ట్రిప్పులు వేస్తున్నారు, అలా తిరుగుతూనే ఉన్నారు అనగానే బాలు వస్తాడు. క్యాటరింగ్, బంగారం ఏర్పాట్లు అంటూ హడావిడి చేస్తాడు బాలు. చేతి గాయం చూసి అల్లాడిపోతుంది మీనా. ఓపిక లేదు, నేను ఫ్రెష్ అయి వస్తాను, నువ్వు వెళ్ళి అన్నం తీసుకురా అని చెప్పేసి వెళ్ళిపోతాడు బాలు. చెల్లెల కోసం ఎంతో చేస్తున్నారు, రేపు ఎవరైనా ఏదైనా అంటే కోపంతో రెచ్చిపోతారు, అది తగ్గించుకోండి అంటుంది మీనా. భార్య చెప్తే వినకుండా ఉంటానా అంటాడు బాలు. రేపటి భాగంలో మోనిక అత్తమామల కండిషన్ సంగతి ప్రభావతి బాలుకి చెప్తుంది. నాన్న, నువ్వు ఆ మాట చెప్తే ఇప్పటికే వెళ్ళిపోయి ఏ చెట్టు కింద కూర్చునేవాడిని కదా అంటాడు. సత్యం బాధపడతాడు.